నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దుర్గాజ్యోతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉల్లికాడలతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దామా. మనం బయట తెచ్చుకునే ఫ్రైడ్ రైస్లో సాసులు అవి వేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు కదండి. అందుకే మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుందాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లికాడలు వేసి బాగా వేయించుకోండి. అవి కూడా వేగాక అల్లం వెల్లిపాయ చెక్క లవంగాలు వేసి చేసిన పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లికాడలు బాగా వేగాక అందులో 3 గుడ్లు వేసి బాగా వేయించుకోండి. అందులోనే చిటికెడు పసుపు కూడా వేసి బాగా వేయించుకోండి. మనం బయట తెచ్చుకునే వాటిలో సోయా సాస్ అవి వేస్తారు కదండి, వాటి వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయంట. అందుకే ఇలా ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు అండ్ మన పిల్లలకి కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు గుడ్లు బాగా వేగాక అందులోనే రైస్ కూడా వేసి మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోండి. మనకి ఉల్లికాడలు పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఆ కారమే సరిపోతుందండి. స్పైసీనెస్ మనం కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎలాంటి సాసులు హానికరమైనవి ఏమీ వాడకుండా మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్